ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలోని సింగ్ నగర్ ఇంకా వరద ముంపులోనే ఉంది. లూనా సెంటర్లో చాలా కుటుంబాలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి. చాలా మంది నీరు చేరిన ఇళ్లలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రస్తుతం మనం సింగనగర్లో ఉన్న లోనా సెంటర్లో ఉన్నాము. ఇక్కడ వరద ఉధృతి మళ్ళీ క్రమేణా పెరగడంతో ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తే. ఇళ్ళన్నీ కూడా ఇంట్లోకి పూర్తిగా వాటర్ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంత ఫ్లోర్ హైట్ ఉందో ఇంతవరకు కూడా వాటర్ పైకి వచ్చింది. అంటే ఏ లెవెల్లో మన వాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 అడుగుల మేర వాటర్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కింద ఉన్న ఫ్లోర్లన్నీ కూడా ఇల్లులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రికి తగ్గుతుందని అంతా భావించారు. తగ్గుతున్న క్రమం కూడా కనిపించింది. కానీ ఒక్కసారిగా వాటర్ మళ్ళీ 2 అడుగుల మేర పెరిగిన పరిస్థితి. అమ్మ, మీ ఇంట్లోకి వాటర్ వచ్చిందా? ఇగోండి, ఈ లోతున వచ్చిందండి. ఇగోండి, గోళ్ళు అన్నీ పడిపోయినాయి. అసలు ఉంటాకి లేదు సార్. అసలు లోన కూడా నీళ్లు కొట్ట అయితే సరుకులన్నీ పోయి అన్నీ తడిసిపోయి సబ్బులు అన్నీ మునిగిపోయినాయి. నిన్న మొన్న పాలన్న వచ్చినాయి. ఇంతవరకు పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. ఏం తింటున్నావో ఏంటో కూడా సర్దిపడ్డాయి ఇస్తున్నారు, కానీ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు, కానీ తిండి ఏమి రావట్లేదు. అసలు చూడండి సార్, ఏమి లేవు. ఈ గోడ కూడా పూర్తిగా పడిపోయే స్థితికి అయితే వచ్చేసింది. జస్ట్ మనం కదిపితే గోడ పడిపోయే పరిస్థితి, అంత దారుణంగా వాటర్ వచ్చింది. మొత్తం ఈ లోపల నుంచి మనం చూస్తే కనుక మొత్తం ఒక పక్కంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇంట్లోకి వరద వచ్చి మొత్తం సామాన్లు అన్నీ తడిచిపోయాయి కదా పూర్తిగా. మీరు ఎలా ఉన్నారు? అసలు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మమ్మల్ని నలుగురు మనుషులు తీసుకెళ్లి పైన పెట్టారండి. ఇంత మట్టికి తినడానికి కానీ వినడానికి కానీ ఏమీ ఇలా అదిగోండి సార్. అటు పక్క కూడా నీళ్ళు వచ్చేసింది. దింపుకొని ఉండవు. 3 రోజులు వర్షంలోనే ఉన్నాం. అలాగే ఆయన పెట్టుకొని మా పక్కన మా మామయ్యోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాయం చేశారు పైకి పట్టుకెళ్ళడానికి. ఎవరిని కదిలించినా హృదయ విదారక గాథలే మనకు వినిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రళయం ఆ స్థాయిలో ఇక్కడ విజృంభించిందని చెప్పొచ్చు. మొత్తం సోఫాలు గేపాలు మొత్తం పరుపులు అన్ని కొట్టుకుపోయినాయి సార్. అన్ని అసలు ఏమీ లేవు. మళ్ళీ తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఈ రాత్రిలో ఇలా పెరిగింది. రాత్రి పెరిగింది మాట. తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరుగుకుంటూ వస్తుంది మాట. ఇదంతా బురదగా ఉంటే కొంచెం నిన్న తగ్గింది కదా అని బురద అంతా కాస్త కడుక్కుని కూర్చున్నాం. అలాగా మళ్ళీ పెరుగుతుంది. అలాగ చూస్తున్నాం. మరి అలా అని చూస్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తిగా వరద అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇల్లులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితిలో మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, నా కొడుకు ఎలాగున్నాడు. అసలు కాళ్ళు లేవు, ఏమి లేవు. ఎలాగున్నాడు చూడండి. జడలు అలాగే ఉన్నాడండి. అసలు లగలేకపోతున్నాడు. మా ఆయనకేమో ఆపరేషన్ చేశారు. పైన కూర్చున్నాడు, నడవలేడు, ఏమీ లేదు. తింటాక 3 రోజుల నుంచి తిండి కూడా లేదండి. ఇప్పుడు కూడా ఏం తెలియదు. మొహం కడుకుంటా కూడా లేవు. చాలా బాధల్లో ఉన్నాం మేము. అసలు ఇంత మటుకి ఎవరు రాలేదండి. మేమే అట్లాగే కూర్చున్నాం. నెలలో ఉంటున్నాం. ఎవరు రాలా. హెలికాప్టర్లు అయితే 2 రోజులు తిరిగినాయి అంతే. ఆ తర్వాత ఎవరు రాలేదు. మంచినీళ్ళు కాదు కదా, అన్నం కూడా ఏమీ లేదు. అసలు ఎవరు ఏమి ఇవ్వట్లేదు, రాలేదు. అలాగే ఉంటున్నామండి. ఎవరిని కదిలించినా నిజంగా వీళ్ళ బాధలు అయితే వర్ణాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా వరద రావడము, ఒక్కసారిగా పెరగడం కూడా మనం చూసాము. మళ్ళీ వరద పెరుగుతున్నప్పుడు వాళ్ళ భయాందోళనలు అయితే మనం వ్యక్తం చేయవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ఈ టైంలో 5 రోజులు, వాళ్ళ 6వ రోజుకి చేరుకుంది. 6 రోజుల నుంచి కూడా వరద ఉధృతి క్రమేణా పెరుగుతూనే ఉంది. ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం ఇంటిమేషన్ లేకపోవడంతో ఇంత ప్రళయాన్ని వాళ్ళు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ప్రతి ఇల్లు కూడా మునిగిన పరిస్థితి. అసలు ఇంట్లో సామాన్లు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు. కనీసం కట్టు బట్టలతో వాళ్ళంతా కూడా మిగిలిన పరిస్థితి. ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంట్లో సామాన్లన్నీ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాము. పూర్తిగా లోపలికి వెళ్ళే అంటే ఎక్కడ గొంతు ఉందో, ఎక్కడ కాలువ ఉందో, ఎక్కడ వాటర్ ఉందో తెలియని పరిస్థితి. మొత్తం సామాన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇప్పటికీ కూడా అంటే మొదటి ఫ్లోర్లో ఉన్న హౌస్ ఇది. అంటే ఒక హిందీ ఇంకొక చోట ఉండడానికి కూడా అవకాశం లేదు. ఈ ఇంటి మీదే వాళ్ళు ఉంటారు. ఈ పరుపు మీదే, సోఫా మీదే వాళ్ళ రాత్రి అంతా అంటే వాటర్లంతా కూడా గడిపిన పరిస్థితి. మొత్తం ఇల్లంతా కూడా కకావికలం అయిపోయింది.
పూర్తిగా మొత్తం తేలిపోయినాయి నిన్న. మళ్ళీ తీసి పైకి కట్టాము, నీళ్ళు కొద్దిగా తగ్గినాయి కదా అని. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మొత్తం నిండిపోయినాయి. మళ్ళీ నిండిపోయినాయి. ఇది రెండోసారి. మరి ఇది ఇప్పుడు జాగ్రత్త చేసుకున్నాం. ఫస్ట్ సారి మొత్తం నిండిపోయి తేలిపోయినాయి. పైకి ఎత్తి పెట్టి కట్టుకున్నాం నిన్న. మీరు ఎక్కడున్నారమ్మా ఈ వర్షంలో? ఎక్కడున్నారు పూర్తిగా? నేను ఎక్కడ లేవు, ఎదురే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదండి, ఎవరు లేరు. ఇక ఇక్కడే ఉంటున్నాం. పిల్లలు అటు వెళ్ళారు తింటాకి తీసుకురావడానికి. అసలు ఏమైనా ఫుడ్ అది ఏమైనా వస్తుందా, లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోవడమేనా? పిల్లలు వెళ్ళి తీసుకొస్తున్నారండి. ఇటైతే ఎవరు రావట్లేదు. వరద ఫ్లౌటింగ్ చాలా ఎక్కువ ఉంది ఈ టైంలో. అంత తెగించి రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి. మరి ఏం చేస్తామండి, ఇటు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. వెళ్తే వస్తాయి, లేకపోతే లేదు అన్నట్టు ఉంది. ఇది పరిస్థితి. మనం చూస్తే పూర్తిగా ఇల్లంతా కూడా నేట మునిగింది. ఎవరికి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది. పూర్తిగా జలమయమయ్యే ఇల్లులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. చిన్న పిల్లవాడు పడుకునే ఉయ్యల పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అంటే పసిపిల్లల పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా పూర్తిగా ఇల్లంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. సామాన్లన్నీ సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. దాదాపు ఒక్కొక్క ఇల్లు అంటే ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు ఉండే ఒక్కొక్క కుటుంబము లక్షలకు పైనే ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వండుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మేము 25 కిలోల బియ్యం ఇస్తాము, ఇతర సామాన్లు ఇస్తామంటూ ఒక పక్క చెబుతుంది. కానీ అసలు వండుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. మొత్తం అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వరద తగ్గిందని వాళ్ళని సర్దుకున్నా మళ్ళీ వరద ముంచెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కదిలించినా దీన కాదు. పూర్తిగా బట్టలు పరుపులు అన్నీ ఒకటి కాదు, పూర్తిగా ఎలక్ట్రికల్ వస్తువుల వరకు కొంచెం సర్దుకునే ప్రయత్నం చేసినా అవి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆస్తి నష్టం భారీగా జరిగిందని అధికారులే చెబుతున్నారు. లోపలికి వెళ్ళే కొలది మరింత దీనగాథలు అయితే మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా వరద ప్రవాహం చుట్టుముట్టింది. అందరూ కూడా పూర్తిగా దీనావస్థలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్ ప్రతి చోట కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, లోనా సెంటర్ నుంచి. కాదు ఇంటిమేషన్ తెలియదు అన్న ఎవరికి. ఇంతే సేమ్ ఇదే లెవెల్. అయితే నా పైకి ఈత కొట్టుకొని తిరిగాను, ఈత కొట్టుకొని తిరిగి మా ఫ్యామిలీ బయటికి తీసుకెళ్ళాను.